ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం అన్ని విభాగాలను తనిఖీ చేశారు. కాకినాడ జిల్లా కలెక్టర్ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో టెంపుల్, సిఆర్ఓ విభాగ, అన్నదాన విభాగం, ప్రసాదం తయారీ విభాగం, శానిటేషన్, డిజిటల్ కౌంటర్స్ ఇలా పలు విభాగాలను తనిఖీ చేశారు. కాకినాడ జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కన్నా ఇంకా భక్తుల నుంచి మంచి స్పందన లభించాలని ఆయన అధికారులకు తెలియజేశారు. నేను దేవాలయానికి వచ్చిన భక్తుని కొంతమంది భక్తులు అడిగినప్పుడు వారిలో 2-3 గతంలో కన్నా ఇప్పుడు అన్ని చోట్ల వాటర్ దొరుకుతుందని, అలాగే డార్మేటరీ నందు మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదని తెలియజేశారు. కానీ చాలా మంది బాగుందని విధంగానే చెప్పారు. కానీ దానికంటే ఇంకా బెటర్ ఫలితాలను మనం రాబట్టాలని, భక్తులకు అన్ని సౌకర్యాలు అందించాలని, అలాగే డిజిటల్ పేమెంట్ విషయంలో నెట్ గురించి మాట్లాడుతూ దానికి తగిన ఏర్పాట్లు చేయాలని ఆలయ అధికారులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా కలెక్టర్, ఆలయ కార్యనిర్వహణాధికారి వీర్లా సుబ్బారావు, ఆలయ ఆనువంశిక ధర్మకర్త ఐవి రోహిత్, పిఆర్ఓ, ఏఈఓలు, ఇంజనీరింగ్ విభాగ అధికారులు, పర్యవేక్షణ అధికారులు, ఇతర ఉన్నత సిబ్బంది పాల్గొన్నారు. సూపరింటెండెంట్ మీరేనా? మన అప్పుడు చదువుతుంది ఎక్కువ చూస్తున్నారు. మీకు అర్థమైందని అడిగింది. నైట్ 9:30కి 10 గంటలకు ఒకళ్ళు వచ్చి అడిగితే రూమ్ లేవని చెప్పారు వాళ్ళకి. 500 రూపాయలు. ఇక్కడ చూస్తే మీకు 25,000 ఉంటాయని అంటున్నారు. ఎందుకు ఉంటుంది గ్యాప్? అది ఏం పేరు మీ పేరు? మాస్క్ అర్థం కాదు. ఏం పేరు మీ పేరు? మరి ఏంటి, ఎందుకు వచ్చి ఉంటుంది గ్యాప్? నేను అడిగే క్వశ్చన్ అర్థమైంది కదా. నిన్న 12 గంటలకి ఎన్ని రూములు బుక్ అయి ఉన్నాయి అని అడుగుతున్నాను. అది ఎప్పుడైనా బుక్ చేసి ఆన్లైన్లో బుక్ చేసుకుని ఉండొచ్చు, ముందు రోజు బుక్ చేసి ఉండొచ్చు. నిన్న నైట్ 12 గంటలకి ఎన్ని బుక్ అయి ఉన్నాయి? ఎన్ని బుక్డ్ ఆన్లైన్, ఎన్ని బుక్డ్ ఫిజికల్గా, ఎన్ని నాకు ఆ నెంబర్ అర్థమైందా? నేను చెప్తున్న ఇష్యూ ఎక్కడ తప్పు పట్టలేదు. ఎవరు రూమ్స్ గురించి మాత్రం మాట్లాడుతున్నాను. ఎందుకు వస్తుందా ఇష్యూ? మన దగ్గర రూమ్స్ అయిపోయి ఉంటే నేను అర్థం చేసుకున్నాను. నాకు పెండింగ్ ఉన్నాయేమో అని డౌట్. నాకు చూసుకొని నాకు రిపోర్ట్ పంపించండి. టైం వస్తుంది. ప్రసాదం దగ్గరికి వెళ్ళాం కదండి. ఎన్ని ఫిల్ అయిపోతాయా? అవైలబుల్ ఉన్నాయా? ఇవి అంటే సాటర్డేస్ అంటే నేను అడిగేది ఒకసారి చెప్పండి. ఇవి ఉండడమేనా లేకపోతే ఇప్పుడు వాడుతున్నారు కూడా? ఇది రన్నింగ్ ఇప్పుడు అలాట్ చేయొచ్చు. ఇప్పుడు మొత్తం కంప్లీట్గా ఈ లోవర్ కాస్ట్ అయిపోయిన తర్వాతనే ఇవి ఫుల్ అవుతున్నాయా లేదా ఇది ఫస్ట్ ఫుల్ అయిపోతాయా? నాకు అది అర్థమైంది. నా క్వశ్చన్ ఏంటంటే ఒకసారి ఈ చిన్న కాస్ట్ ఉన్నాయి కదా, 300, 400, 500 ఇవి అయిన తర్వాత, ఇవి ఫిల్ అయిన తర్వాత ఇది ఫిల్ అవుతుంది అయితే ఫస్ట్ ఇది ఫిల్ అవుతా ఉందా అంటున్నా. నాకు డిమాండ్ ఇటువైపు ఉందా ఇటువైపు ఉందా అంతేనా? సో మనం చేయండి. ఎవరు ఇక్కడ నిద్రపోతున్నారు? ఇక్కడ కూర్చొని You have two different networks. ఒక నెట్వర్క్ సిస్టమ్ వాడుతూ ఉంటే రెండో నెట్వర్క్ మీరు వైఫై ఇవ్వచ్చు కదా. ఒక్క లొకేషన్ చెప్తున్నా.
తిరుమల వెళ్తాం, నేను అటువైపు నుంచి కానీ తిరుమల దగ్గర. సో లాట్ ఆఫ్ ప్లేయర్స్ లో అలాంటి క్వాలిటీ కనపడింది నాకు యాక్చువల్లీ. సో కీప్ అప్ ద గుడ్ వర్క్, బట్ దెర్ ఆర్ ఫ్యూ ప్లేసెస్ వేర్ వీ షుడ్ బి ఇంప్రూవ్. am I right? ప్రతిసారి మనకి ఇంప్రూవ్ అవ్వాల్సిన అవకాశం ఉంది, అవసరం కూడా ఉంది కదా. సో నేను వాస్తవం చెప్తున్నా, ఈరోజు చాలా మంది అడిగాను, నేను మాట్లాడాను, 1 year లో ఇంప్రూవ్మెంట్ కనపడింది అంటే ఎవడు కాంక్రీట్ గా కనపడింది ఇవి ఉన్నాయని చెప్పలేదు నాకు. చెప్పారా? విన్నా లేదా? బానే ఉంది అంటారు, కానీ 1 year లో ఏం ఇంప్రూవ్మెంట్ అనేది మనం విజిబుల్ గా చూపించగలగాలి. am I right? విజిబుల్ గా చూపించడం అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆవిడ బాగా చెప్పింది, ముందు పడుకోని లేచి వెళ్ళిపోమనే వాళ్ళు డార్మెటరీస్ లో ప్లేస్ లేక ఇప్పుడు పడుకొని ఇస్తున్నారు, ఎంతసేపు అయినా ఇబ్బంది పెట్టట్లేదు అన్నారు. అది విజిబుల్ గా ఇంప్రూవ్మెంట్. ఇంకొకళ్ళు వాటర్ ఎక్కడంటే అక్కడ దొరుకుతూ ఉంది, ఇప్పుడు ముందు దొరికేది కాదు అంటున్నారు అనమాట. అది ఇద్దరు మాత్రమే చెప్పాను, ఒక 10 మందితో మాట్లాడుంటాయి ఇవాళ. ఇంకెవ్వరు నేను ప్రతిసారి వస్తున్నాము, లాస్ట్ టైంకి ఈ టైంకి ఇది చాలా బాగుంది అని మనకి చెప్పగలిగితే అప్పుడు కదా సాటిస్ఫాక్షన్. అదే కొంచెం గుడి ఇంకొకడు ముందుకేసామన్నట్టు. ర్యాండమ్ గా గుడి బాగానే ఉంది, దర్శనం అయిపోయింది కాబట్టి అందరికి బాగానే అనిపిస్తుండొచ్చు. సో అలా చెప్పారేమో అనిపించింది నాకు ఇవాళ. బట్